పిఠాపురంలో ఏ పార్టీ అన్నది మాకు తెలియదు కానీ పూర్తిగానే. కాకపోతే మంచి వ్యక్తి కావాలా పిఠాపురం నియోజకవర్గానికి కావాలా. మేము కోరుకునేది ఎవరంటే అవ్వచ్చు. ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా అతను గెలిపిందాం అనుకుంటున్నాం. ఒక్కసారి కాదు, జీవితాంతకాలం చూద్దాం అనుకుంటున్నాం. పిఠాపురం నియోజకవర్గంలో అతను వచ్చారంటే ఇప్పుడు దాకా పల్లె ఇవ్వలేదు. గీత గారు కూడా చేశారు, కాదంటలేదు. ఏంటంటే పార్టీ మారిపోయి ఎవరన్నా ఉంటారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసాడంటే అండి ఒక నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం మా బతుకులు అన్నీ చూస్తాడని మీరు చెప్పగలను. అంతా లేబర్ అండి ఇక్కడ పిఠాపురం చేశారు. గీత గారు చేశారు, లేదనలేము. అయినా సరే ఇంకా బాగుంటుంది మెజార్టీ కదా అని. ఏంటంటే అతను చేశారనుకో మేము బాగుంటాం, బాగోవాలి ప్రతి మనిషి. జగన్ గారు ఓటు వేయమంటారండి. స్వామిని ఇప్పుడు దాకా పల్లెకి వెళ్ళి వచ్చాను. నేను తాపానికి లేబర్ పనికి వెళ్ళాను. తాపని చెప్పి చెయ్యాలా, అలాంటి జగన్ అండి. వాళ్ళ ఇష్టమయ్యా, గవర్నమెంట్ వాళ్ళది కదా. నాకు తెలీదు, చెప్పమను. చివరిగా చెప్పడం ఏమి ఉండదమ్మా. ఓటక్కు మన ఇష్టం, మనం గెలిపిందాం అనుకుంటున్నాం. డబ్బు కూడా మాకు ఎప్పుడు పని లేదండి. అలాంటిది ఎప్పుడు తప్పయ్యా. ఓటక్కు మనిషి సొంతం. తీసుకున్నావు నువ్వు చెప్తూ పెట్టి, నువ్వు చెప్పకూడదు కదా. అది తీసుకున్న వాళ్ళు ఎవరో తీసుకుంటారు, మాకు పైన ఉంటుందా. ఇష్టమైన పార్టీ చెప్పాము. చివరిసారిగానా గెలిపిందాం అనుకుంటున్నాం. గెలిస్తే అందరూ బాగుంటాం. చాలా మంచి వ్యాపారవేత్తగా చాలా మంచి పేరు ఉంది. అటు చూసుకున్నట్టయితే పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్గా చేశారు. తంగిడి శ్రీనివాసు కష్టపడ్డాడు. నియోజకవర్గానికే అతను పనుడు గెలుస్తాడు. ఆయన ప్రేమ మాకుందా, గెలాలో గెలిపించాలి కూడా. జగన్ గారు చూసుకున్నట్టయితే పైన కూర్చొని నేను అమ్మఒడి బటన్ నొక్కుతున్నాను, ఆటో భరోసా అని, మధ్యాహ్నం రైతు భరోసా అని, తదితర ఇంకా చాలా చాలా స్కీమ్స్ అయితే తెచ్చారు. పెట్టిన ప్రతి స్కీమ్ని అమలు తెచ్చుకున్నాకండి. వీళ్ళకి అందరూ ఏం చేశాడంటే ఒక 60-70 సంవత్సరాలకి మనుషులకి వాళ్ళు పెట్టారండి. వాళ్ళు ఓటేయరు, ఇంటికాడ కూర్చోబెడితే తుడుచుకుంటే మనుషులు వాళ్ళంతా. కాంగ్రెస్ పరిపాలన అంటే మాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అండి ఎవరికి ఏమి చేయలేదు. ఇల్లు కట్టడం అవి గొప్ప చెప్పుకోవడం తప్ప మనం బతకాలన్న రీజన్ ఎవరిని బతికించలేదు. కాదు నేషనల్లో చెప్తున్నాను. చాలా మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఇల్లులు కట్టుకుంటున్నారు. అంటే ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చారు. చాలా ఇచ్చారు, లేదని కడదాం. కాకపోతే ఏ పార్టీ వచ్చినా ఇప్పుడు లేదు కదా. ఇళ్ళ పట్టాలు, సర్వే పట్టాలు అన్నీ ఇచ్చారు. స్థలాలు లేవు, ఇంకా ఆయన చూపెట్టలేదు. అంటే పట్టాలు ఇచ్చారు. మరి ఊళ్ళో పేషెంట్ వాళ్ళు కానీ
అర్థమైందా? పట్టాలు ఒరిజినల్ పట్టాలు డూప్లికేట్ పట్టాలు ఇచ్చారు. డూప్లికేట్ పట్టాలు ఇచ్చి మనీ మాకు ఓటేస్తే మీకు ఒరిజినల్ పట్టాలు ఇస్తాం, ఓటేయండి, లేకపోతే మేము మా పార్టీ వస్తే మీకు ఒరిజినల్ పట్టాలు ఇస్తామన్నారు. అన్ని ఊళ్ళకి పట్టాలు ఇచ్చారు, అన్ని ఊళ్ళకి తలాలు ఇచ్చారు. మా ఊరికి పట్టా అన్నది ఇవ్వలేదు. చూసి